హలో వివర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఈరోజు మనం ఆస్ డాక్టర్ గర్గ్ సిరీస్లో వారికోసిల్ కింద కొంత పేషెంట్స్ అడిగిన డౌట్స్ని మనం ఆన్సర్ చూస్తాం. సో ఒక పేషెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ బయోలాటరల్ వారికోసిల్ వల్ల ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ బీపీహెచ్ వస్తుందా? ఈ చిన్న డౌట్ క్లారిఫై చేయండి సార్ ప్లీజ్. సో డైరెక్ట్గా ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్కి ఇంకా వారికోసిల్కి ఎలాంటి లింక్ ఉండదు. సో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వయసుతోటే వచ్చే స్వెల్లింగ్ అది వాపు, ప్రోస్టేట్లో ఉన్న వాపు. యూజువల్లీ మనం అది చూసేది ఏంటంటే 50s తర్వాత, కొందరికి అర్లీ కూడా రావచ్చు బికాస్ ఆఫ్ దర్ ఫ్యామిలీ హిస్టరీ కానీ హార్మోనల్ చేంజెస్ వల్ల, కానీ యూజువల్గా చూసేది అంటే ఆఫ్టర్ 50s. వారికోసిల్ యూజువల్లీ యంగ్ బాయ్స్ కానీ యంగ్ మెన్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. లైక్ ఆఫ్టర్ 15-16 ఏజ్లో ఇయర్స్లో యూజువల్లీ మేము చూసే ఇలాంటి పేషెంట్స్ 30 వరకు, తర్వాత కూడా రావచ్చు, కానీ అన్కామన్. ఇది కూడా బికాస్ ఆఫ్ ద ర్యాపిడ్ గష్ ఆఫ్ బ్లడ్. అంటే మనం మేల్స్ మ్యాచ్యూరిటీ అటెండ్ అయిన తర్వాత యూజువల్లీ 13-14 ఏజ్లో టెస్టికులర్కు ఎక్కువ బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది టు ప్రొడ్యూస్ ద టెస్టోస్టెరాన్ హార్మోన్, ఇంకా స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేయడానికి. అలాంటి టైంలో ఈ వెయిన్స్లలో ఉన్న కవాటాలు ఆ ఎక్కువ బ్లడ్ని తట్టుకోక ఆ కవాటాలు ఫెయిల్ అయ్యి వెరికోసిల్ అంటే బ్లడ్ పుల్లింగ్, వెయిన్స్లలో బ్లడ్ పుల్లింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చే అర్లీ వయసులో, ప్రోస్టేటోమా లేట్ వయసులో. సో డైరెక్ట్గా ఒక సింపుల్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ అడిగితే డైరెక్ట్గా ఎలాంటి రిలేషన్ ఏమి ఉండదు. అదొక డిఫరెంట్ ప్రాబ్లం, ఇదొక డిఫరెంట్ ప్రాబ్లం. ఇంకొక పేషెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ నాది గ్రేడ్ 4 వారికోసిల్, ట్రీట్మెంట్ చేసుకున్నాక ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది వస్తుందా సార్? అంటే కిడ్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? సో ఇలాంటి వారికోసిల్ గ్రేడ్ 4 అంటే అది ఎక్కువ గ్రేడు. సో యూజువల్లీ ఈ గ్రేడ్ 4 వారికోసిల్ కూడా మీకు ఎన్ని రోజుల నుంచి ఉంది, అంటే ఎంత టైం నుంచి ఉంది? 5 years, 7 years అట్లా లాంగ్ డ్యూరేషన్ నుంచే కొన్నిసార్లు స్పర్మ్స్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీరు చూసేది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, మనము సిమెంట్ టెస్ట్ చేయించి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకోకముందు స్పర్మ్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉందా, స్పర్మ్స్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ పారామీటర్స్ ఏమైనా అఫెక్ట్ అయ్యాయా, అవి చూసుకున్న తర్వాత మనకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత దాంట్లో ఒకవేళ నార్మల్ ఉందనుకోండి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. వారికోసిల్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఇంప్రూవ్మెంటే ఉంటుంది, కానీ యూజువల్లీ డిటోరేషన్ ఏమి ఉండదు. ఒకవేళ స్పర్మ్ పైన అఫెక్ట్ ఉంది అయితే అది ఎంత సివియారిటీగా ఉంది, అంటే మైల్డ్గా ఉందా, మోడరేట్ ఉందా, ఏదో కొద్దిగా కౌంట్ తగ్గిందా, ఇవి చూసుకున్న తర్వాత యూజువల్లీ మైల్డ్ కానీ మోడరేట్ అఫెక్ట్ అవుతే ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సు ఆ స్పర్మ్స్లో కూడా ఉంటుంది. ఇప్పుడు చాలా పేషెంట్స్ వారికోసిల్తో వచ్చిన వాళ్ళకు కొన్నిసార్లు వాళ్ళకు ఎలాంటి వాపు కానీ చూస్తాం, కానీ డిటోరేషన్ చూడము. ఒకవేళ మనం ట్రీట్మెంట్ చేయించుకోలేదు, ఈ భయంతో ట్రీట్మెంట్ చేసిన తర్వాత అడ్వర్స్ ఎఫెక్ట్ అంటే వారికోసిల్ వల్ల మీ స్పర్మ్స్ క్వాలిటీ విత్ టైం తగ్గుతుంది, కానీ ఇంప్రూవ్మెంట్ న్యాచురల్గా ఉండే అవకాశాలు చాలా తక్కువ. హోప్ నేను మీకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలను. మీకు ఇంకా ఏమైనా వారికోసిల్ కానీ ఇంకా మీరు ఏమైనా వేరే ప్రాబ్లమ్తో సఫర్ అవుతాయి, దాని గురించి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ రైట్ దెమ్ ఇన్ ద కామెంట్ బాక్స్. నేను చదివి దానికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.